T10 నేను రేవతి. దేశంలో అవినీతి రూపుమాపటం కోసం ఏర్పడిన మొట్టమొదటి అవినీతి నిరోధక సంస్థ లోక్పాల్. 5 ఏళ్ల క్రితం ఇది తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ 5 ఏళ్లలో ఇది 24 కేసులలోనే దర్యాప్తునకు ఆదేశించింది. 6 కేసులలో ప్రాసిక్యూషన్ అనుమతిని మంజూరు చేసింది. లోక్పాల్ గత 5 ఏళ్లకు సంబంధించిన సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. దీంతో లోక్పాల్ పనితీరుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతేడాది అక్టోబర్, డిసెంబర్ నెలల్లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా 3 ఫిర్యాదులు లోక్పాల్ అందాయి. ఇక సరైన ఫార్మాట్ లో లేని కారణంగా లోక్పాల్ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులను తిరస్కరించింది. లోపాలు లేకుండా గత 5 ఏళ్లలో 2320 ఫిర్యాదులు అందాయి. గతేడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ లో అందినవే 226. ఇక మొత్తం ఫిర్యాదులో ప్రధాని, పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రులపై 3%, కేంద్ర ప్రభుత్వ గ్రూప్ ABCD అధికారులపై 21% ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల చైర్పర్సన్ లేదా సభ్యులపై 35%, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సహా ఇతరులపై 41% కంప్లైంట్లు అందాయి. లోక్పాల్ మరియు లోకాయుక్తుల చట్టం 2013లోని సెక్షన్ 53 ప్రకారం ఆరోపిత నేరం జరిగిన తేదీ నుంచి 7 సంవత్సరాల వ్యవధిలోపు ఫిర్యాదు దాఖలు చేస్తేనే దానిని స్వీకరించవచ్చు. లోక్పాల్ చట్టం 2013లో ఆమోదం పొందింది. అయితే దేశంలో మొదటి లోక్పాల్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ మార్చి 19, 2019 మరో 8 మంది సభ్యులతో పాటు నియమితులయ్యారు. జస్టిస్ పినాకి ఘోష్ 70 ఏండ్లు వయసు నిండిన తర్వాత మే 2022లో పదవి విరామణ చేసిన విషయం విదితమే. జస్టిస్ AM కన్విల్కర్ మార్చి 2024లో రెండో లోక్పాల్ గా నియమితులయ్యారు. సంస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తాత్కాలిక ఉద్యోగుల స్థానంలో శాశ్వత సిబ్బందిని నియమించడం ద్వారా సిబ్బందిని పునర్నిర్మించాలని ఉన్నతాధికారులు చూస్తున్నారని ఒక అధికారి చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోస్టులను భర్తీ చేయడానికి కేంద్రానికి అనే సందర్భాలలో ప్రతిపాదనలు అందాయి. అయితే దీనిపై నిర్ణయం కోసం లోక్పాల్ వేచి చూస్తున్నది. ఈలోగా ప్రాథమిక విచారణలు, దర్యాప్తులను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించినట్టు సదరు అధికారి వివరించారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాటి చూస్తూనే ఉండండి T10.